గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హలో ఎస్ఐ గారా?
ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దామా? ఓకే. ఈ రాష్ట్రానికి మీ నాన్నగారు ముఖ్యమంత్రి, మీరు పాలిటిక్స్ లో పిహెచ్డి చేస్తున్నారు. మీకు కూడా రాజకీయాల్లోకి రావాలని ఆసక్తిగా ఉందా? నో వే. నాకు పాలిటిక్స్ లో 1% కూడా ఇంట్రెస్ట్ లేదు. లేనప్పుడు ఎంబీబీఎస్ ఇంజనీరింగ్ చదవకుండా పాలిటిక్స్ ఎందుకు చదువుతున్నారు? దేశంలో డజన్ల కొద్దీ చీఫ్ మినిస్టర్లున్నారు. వేలల్లో ఎమ్మెల్యేలున్నారు. గల్లీ గల్లీకో లీడర్ పుట్టుకొచ్చాడు. అయినా ఈ రోజుకి ఆకలి చావులున్నాయి, రైతుల ఆత్మహత్యలున్నాయి. ఎందుకిలా జరుగుతుంది? లోపం ఎక్కడుందని తెలుసుకోవటానికే నేను పాలిటిక్స్ చదువుతున్నాను. అమ్మాయి ఎవరో తెలుసా? రాష్ట్రంలో పెను సంచలనం నమోదైంది. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి కుమార్తెని కిడ్నాప్ చేశారు. ముఖ్యమంత్రి కుమార్తెతో పాటు ఒక ప్రముఖ న్యూస్ ఛానల్ రిపోర్టర్ సునీత కూడా కిడ్నాప్ కి గురైంది. ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ఈ కిడ్నాప్ కి పాల్పడిన వ్యక్తి ఒక మతిస్థిమితం లేనివాడు. మెంటల్ హాస్పిటల్ నుంచి పారిపోయి ఈ కిడ్నాప్ కి పాల్పడ్డాడని పోలీస్ కమిషనర్ చెప్తున్నారు. ఎక్కడికి తీసుకెళ్తున్నావు? ఎవడు నువ్వు? మా డాడీ మీద పొలిటికల్ గ్రడ్జా? రౌడీవా, గూండావా, టెర్రరిస్టువా, లేక కిరాయి హంతకుడివా? డబ్బుల కోసం కిడ్నాప్ చేసావా? ఓకే, నేను సీఎం కూతుర్నని తెలియక కిడ్నాప్ చేసుంటావు. ఇప్పుడు తెలిసింది కదా? తెలిసిందిగా. వదిలేస్తే క్షమించేస్తాను, లేదా మా డాడీకి చెప్పి డాడీకి చెప్పి ఎన్కౌంటర్ చేయిస్తా. ఏంటి ఎన్కౌంటర్? చెయ్యి. బాస్ ఎన్కౌంటర్ చేయమన్నారు, చెయ్యాలి కదా. భయపడ్డావా? చూడేలా ఉనికిపోతున్నా. సీఎం కూతురు కదా, చాలా కేర్ఫుల్ గా ఉండాలి. ఎంత కేర్ఫుల్ గా ఉండాలో తెలుసు కదా. సారీ మేడం, నేను రియల్ జర్నలిస్ట్ నే. ఇద్దరం కలిసి మిమ్మల్ని కిడ్నాప్ చేశాం. బెస్ట్ ఆఫ్ లక్. సార్, మీ అమ్మాయి కిడ్నాప్ కి కారణం ఏమై ఉంటుంది అనుకుంటున్నారు? అసలు ఈ సంఘటన ఊహించలేకపోతున్నాను. నాకు కానీ మా కుటుంబానికి కానీ ఎవరితోనూ వ్యక్తిగత కక్షలు లేనే లేవు. సార్, మీ అమ్మాయికి లవ్ అఫేర్ ఏమైనా ఉందా? ప్రేమ గీమ ఏమీ లేదు. రాజకీయ కక్షలుండే అవకాశం ఏమైనా ఉందంటారా? నాకు శత్రువులు ఎవరూ లేరు. దర్యాప్తు పూర్తయిన తర్వాత వివరాలు మీకు తెలియజేస్తాను.
ముఖ్యమంత్రితో మాట్లాడాలి. నీ డిమాండ్స్ ఏమిటి? నన్ను ఈ సొసైటీలో స్వేచ్ఛగా తిరగనివ్వాలి. తిరగనిస్తే ఏం చేస్తావయ్యా? తిరగనివ్వండి, అప్పుడేం చేయాలో మీకే తెలుస్తుంది. పోలీస్ రికార్డులో వాడి పేరు కామన్ మ్యాన్ గా ఎస్టాబ్లిష్ అయింది సార్. పోలీస్ స్టేషన్లో పిచ్చివాడిగా కేసు నమోదైంది సార్. వాడిని ఏదో ఒక కారణంతో ఎన్కౌంటర్ చేయడానికి కూడా వీలు లేకుండా పోయింది సార్. అతను కిడ్నాపరు, కిరాయి హంతకుడు అయ్యుంటే అమ్మాయి గారిని కిడ్నాప్ చేసిన తర్వాత మళ్ళీ మన ముందుకు రాడు సార్. వాడిని ఫ్రీగానే వదిలేద్దాం సార్. వాడిని సీక్రెట్ సర్వేలెన్స్ లో పెట్టి అమ్మాయి గారిని ఎక్కడ దాచిపెట్టాడో కనుక్కుందాం సార్. సరే, పోలీసుల్ని వెనక్కి పిలిపించండి. ఇక్కడంతా ఏదో మిస్టరీగా ఉంది దీప్తి. కిడ్నాపర్ ని వెంటనే అరెస్ట్ చేసే అధికారం ఉన్నా పోలీసులు ఎందుకు మౌనంగా ఉన్నారో, ముఖ్యమంత్రి ఎందుకు యాక్షన్ తీసుకోవటం లేదో అంతా మిస్టరీ అనే చెప్పొచ్చు దీప్తి. వాడు ఏ యాక్టివిటీ కోసం పబ్లిక్ లోకి వచ్చాడో సీక్రెట్ సర్వేలెన్స్ పెట్టండి. వాడిని ఫాలో అవ్వండి శ్రీరామ్. ఓకే సార్. సార్ పోలీస్ రికార్డుల్లో మీకు మెంటల్ అని ఉంది, మరి చూడడానికి బాగానే ఉన్నారు. సీఎం గారి కూతురుతో పాటు జర్నలిస్ట్ ఎందుకు కిడ్నాప్ చేశారు? సునీత మీకు ముందే తెలుసా? ఇక్కడ ఏమైనా గుడి ఉందా? లేదండి, వైన్ షాప్ ఉంది. ఇది వరకు ఏరియాకు ఒక వైన్ షాప్ ఉండేది, కానీ ఇప్పుడు బజార్కు ఒక బ్రాందీ షాప్ పెట్టారు. అడిగిన వారికి అడిగినట్లుగా బ్రాంతి షాపులకి పర్మిషన్స్ ఇచ్చేస్తున్నారు. ఈ సిటీలో వైన్ షాపుల వల్లే సగం ట్రాఫిక్ జామ్ ఎక్కువ అవుతుంది. ఈ విషయంపై ప్రతిపక్షాలు ఎంత మొత్తుకున్నా ప్రభుత్వంలో చలనం లేదు. చలనం ఉండదు. ఇది మొద్దు నిద్ర ప్రభుత్వం. ఇది మొద్దు నిద్ర ప్రభుత్వం, పట్టించుకోని ప్రభుత్వం అంటున్న ప్రతిపక్ష నాయకుడితో పాటు మంత్రి గారు కూడా మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. నమస్తే జానకిరామ్ గారు. చెప్పమ్మా దీప్తి. సార్ మీతో మాట్లాడడానికి మంత్రి కోటేశ్వరరావు లైన్ లో ఉన్నారు, మాట్లాడండి. హలో దీప్తి. ఈ మంత్రికి ఈయన ఫ్రెండ్స్ కి తాగే అలవాటు ఉందని ప్రజలకు కూడా తాగే అలవాటు ఉంటుందా? అసలు సిగ్గుందండి ఈ మంత్రి గారికి? గుండె తరుక్కుపోతుందండి. దీప్తి, ఆ మంత్రి గారిని గుండె మీద చేసుకుని చెప్పాలని అధికారంలోకి రాగానే మద్యం కంట్రోల్ చేస్తా ఉన్నారు కదా, ఇప్పుడు ఏం చేస్తున్నారు? వీధికో షాప్ ఓపెన్ చేస్తారండి. ఏమండి, మా ప్రభుత్వం పుట్టాకే మద్యం పుట్టిందా? అంతకుముందు ప్రభుత్వ హయాంలో మందు షాపులు లేవా? బెల్ట్ షాపులు లేవా? మేం ప్రజల ఆరోగ్యం పట్ల నిబద్ధతతో ఉన్నాం కాబట్టి మా ప్రభుత్వం రాగానే సారాన్ని నిషేధించి కేవలం వైన్ షాపులకే లైసెన్సులు ఇచ్చాం. కరెక్టే. ఇంటికో ఉద్యోగం బదులు ఇంటికో బ్రాంతి షాప్ పెట్టుకొని పర్మిషన్ ఇచ్చారు. ఏం మాట్లాడుతున్నారండి మీరు? ఏమైనా అర్థం ఉండి మాట్లాడుతున్నారా? అంటే కళ్ళ ముందు కనిపిస్తే 2 పెగ్గులు తాగేవాడు కూడా ఫుల్ బాటిల్ తాగేస్తాడా? ఎందుకు తాగరు? డెఫినెట్ గా తాగుతారండి. ఆ మాటకు వస్తే నేను మన కళ్ళ ముందు ఇంట్లో 50 కిలోల బియ్యం ఉన్నాయి. మనం రోజు 1 కిలో బియ్యం అన్నం వండుకు తింటామా? కళ్ళ ముందు ఉన్నాయి కదా అని చెప్పి 50 కిలోలు ఒకసారి వండుకు తినేస్తామా? కళ్ళ ముందు పెళ్ళం ఉంది. సంసారపక్షంగా ఏ రాత్రి పూట గుట్టుగా కాపురం చేస్తాం. కళ్ళ ముందు కత్తులు ఆయన పొడి చేసుకుంటామా? కళ్ళ ముందు బార్బర్ షాప్ ఉందని అదే పనిగా గడ్డాలు తీసేసుకుంటామా? హలో హలో, ప్రజల్లో పద్ధతి క్రమశిక్షణ ఉండాలి గాని కళ్ళ ముందు కనిపిస్తేనే నాశనం అయిపోతారా? అదే హలో హలో, ఏంటా చివరి ముక్కలు వినపట్టలేదు? జానకిరామ్ గారు. వినపట్టలేదమ్మా, నాకు వినపట్టలేదమ్మా. జానకిరామ్ గారు, మాకు మీ మాటలు వినిపిస్తున్నాయి. ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసరికి కనెక్షన్ డిస్కనెక్ట్ అవుతుందమ్మా. వినిపిస్తోంది జానకిరామ్ గారు, మాట్లాడండి. హలో హలో, కట్ అయిపోయిందమ్మా, ఇక్కడ కట్ అయిపోయింది. ఏం దీప్తి, ప్రతిపక్ష నాయకుడు పారిపోయాడా? మీరు కామన్ మ్యాన్. నమస్కారం అండి. నమస్తే. నేను కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేయబోతున్నాను. అవునా, చాలా సంతోషం అండి. బెస్ట్ ఆఫ్ లక్. మీరే వచ్చి రిబ్బన్ కట్ చేయాలి. నేనా? అవును. మహాభాగ్యం. లొకేషన్ ఎక్కడండి? ముహూర్తం టైం అయిపోతుంది. ముందుగా నేమ్ బోర్డు ప్రారంభోత్సవం చేయండి. ఈ కామన్ మ్యాన్ గారు చేపట్టిన వ్యాపారం నా చేతుల మీదుగా ప్రారంభమవుతున్నందుకు
ఆనందపడుతూ గర్వపడుతూ తన్మయత్వం చెందుతూ లాగుతున్నాను. చప్పట్లు కొట్టండి, కొట్టండి, కొట్టండి అయ్యా. ఏంటి సార్ ఇది? కత్తెర ఇదిగా సార్ అది. వ్యాపారం. ఇదేం వ్యాపారం సార్? రిబ్బన్ కట్ చేయండి, మీకే తెలుస్తుంది. రండి, ప్రారంభోత్సవానికి టైం అవుతుంది, రండి.